ఓజీ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, రియాక్షన్ చూద్దాము. సో లెట్స్ జంప్ ఇన్. కంపెనీ వచ్చాడు చింటూ దేనికంటే వీళ్ళు వీడు వచ్చేసాడు. ఇంట్రో తీసుకుందాం రా, నీకు ఎడిట్ చేసేప్పుడు. ఓకే हो अंडरवर्ल्ड में जिक्र आया के नाम का, कौन सा बदमाश जो मन ना जानता. ఓజస్ గంభీర కానీ ఇంట్రో కానీ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ లేదు, ఏం చేస్తాం? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే ఒక స్లోగన్ ఉంది కదా మావా, కదా బీటెక్ అయిపోయిన వెంటనే ఏం చేస్తావు అంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అది సో ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు సన్నీ, మా ఫ్రెండ్ అతను, మా కాలేజ్ మేట్, నాతో పాటు గ్రాడ్యుయేట్ అనమాట. మా వాడు సూర్య, సేమ్. అంటే మనోడు కాలేజ్ జాయిన్ అవ్వక ముందే స్టార్ట్ చేశాడు అనమాట కాలేజ్ యూట్యూబ్ ఛానల్. అప్పట్లో మా గ్రూప్ ఫస్ట్ ఇయర్లో మంచిగా మనోడు గేమింగ్ ఛానల్ ఏదో ఓపెన్ చేశాడు. మా కాలేజ్ గ్రూప్లో వాట్సాప్ లింక్ పెట్టాడు, వెళ్ళాము. పిచ్చి హైలైట్ అయ్యాడు అనమాట ఫస్ట్ ఇయర్ మనోడు. మా దాంట్లో యూట్యూబర్ ఉన్నాడు, ఇట్లా చైర్ వేసుకొని, సేమ్ ఇదే చైర్. అప్పుడు మనోడు సిస్టమ్ ఉండేది, చైర్ వేసుకొని అన్న ఇట్లా ఊక్కుంటే ఇట్లా యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ ఇట్లా. సో మళ్ళీ వాడు సేమ్ అట్లా ఎట్లయితే విని ఇంట్లో మేము అప్పుడు అనుకున్నామో తిట్టుకున్నామో, నేను కూడా అదే వచ్చా. అందుకే అంటారు నెవర్ ఎందుకు అది మీకు ఇంగ్లీష్ వస్తాయండి మావా, నెవర్ జడ్జ్ బుక్ ప్యాచ్ కవర్. యా బ్రో. సో రియాక్షన్ వీడియోస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడే ఓజీ గ్లిమ్స్ వచ్చింది కాబట్టి ఆ గ్లిమ్స్ చేస్తున్నాము. హోప్ యూ గైస్ లైక్ ఇట్. డైలీ అప్డేట్ వస్తుంది, డైలీ చేద్దాం. డైలీ వ్లాగ్స్ లాగా టైం ఉంటే డైలీ అప్డేట్స్ డైలీ ప్రతిరోజు వస్తుంది. మ్యాక్సిమం ఈ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఏదో ఒకటి వస్తుంది. సో ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఎస్ చిల్ అండ్ చాట్. అన్ని టాక్ నాన్ సెన్స్, సమ్ షిట్, సమ్ నాన్ సెన్స్. ఇంగ్లీష్ వచ్చేస్తుంది రోయ్, మాట్లాడరా ఏదో ఒకటి. నువ్వు కూడా ఒక ఛానల్ మెంబరేమో. ఏదో మంచి స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక వీడియో పెట్టుకుంటే స్ట్రెస్ బస్టర్ కాసేపు ఎంటర్టైన్ అవ్వచ్చు అన్నప్పుడు సరదాగా ఎస్ఎస్ చిల్డ్రన్ చాట్కి వచ్చి ఒకసారి ఒక వీడియో ఆన్ చేస్తే కూర్చుని మీ ఫుడ్ పెట్టుకోండి, లేదంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఒకసారి మా వీడియో ఆన్ చేస్తే నీట్గా చిల్ అవ్వచ్చు. ఈ వీడియోస్ కానీ ఈ ఛానల్ మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడం, జనాల్ని చిల్ చేయడం. అది ఈ ఛానల్ మెయిన్ పర్స్పెక్టివ్ అండ్ మోటో. అవునా, నిజమా? వి హోప్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకోకుండా ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఓజీ గ్లిమ్స్ వచ్చింది, తెలియదు. బర్త్డే కాబట్టి ఫుల్ తాగిన వాళ్ళే కైపులు అంటారు. మేము ఓజీ గ్లిమ్స్ వచ్చిందంటే ఇంకా తాగినోడి కంటే డబల్ కైపు ఉంటారు అంతే. ఇంకా
ఆ మత్తులో వెళ్ళిపోతాం, ఆ మత్తులో కొట్టేస్తూ ఉంటాం ఇంకా ఈ వీడియోస్ అట్లా. ఉంది. ఓకే దట్ Okay. అది Let's jump into the video. ఇది మా ఇంట్రడక్షన్ అనమాట. సో చేసుకున్నాం. యాక్చువల్లీ మనోడు ఇన్ఫ్లుయెన్సర్. సో యూ గైస్ కెన్ చెక్అవుట్ ద ఇన్స్టాగ్రామ్. ఏది మా చెప్పు, ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పు మా. సేమ్ సూర్య పీస్ బాడీ అని ఉంటుంది, లింక్ వాడు డిస్క్రిప్షన్ లో పెడతాడు. నేను పెడతాను. సో మనం ఫాలో అవ్వండి. మనం మంచి టిప్స్ చెప్తాను అన్నమాట స్కిన్ కేర్ గురించి, స్కిన్ కేర్ డైలీ రొటీన్ గురించి. సో ఫాలో అవ్వండి. ప్రమోషన్ ఇస్తున్నాము. ప్రతి ఓడు ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. పేమెంట్ పేమెంట్ 2 రూపీస్. ఓకే వీడియో కంటిన్యూ చేద్దాం. రైట్ స్టార్ట్. స్టార్ట్ చేయబే. స్క్రీన్ ఎక్కడ ఉందా? ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఆహా. వస్తుందా? బాగున్నారా తెల్లగా? మా వస్తుందా? అదర్స్ మే సీ. ఓకే డన్. అదర్ మే సీ యువర్ వీడియో డిఫరెంట్. వస్తుంది. సౌండ్ వినపడుతుందా నీకు? వినపడుతుంది. అరే నీకు వస్తుంది, నాకు రావట్లేదు ఏంద్రా? పని చేద్దామా? పెట్టు, ప్లే చేయి, నువ్వు ప్లే చేసే. రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. రికార్డింగ్ నేను రికార్డింగ్ స్టార్ట్ చేసి ఎప్పుడు అవుతూనే ఉంది. చేసావా? స్టార్టింగ్ చేస్తానన్నా. చెప్పా. సరే ప్లే చేస్తున్నా. చెయ్యి. 1 2 3 గో. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. నీ ఓమి. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓజీ. పాష్ అక్కడ ఆయన చూసినావా? వెనకాల రోబోటిక్ వాయిస్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఒక రోబోటిక్ వాయిస్ వస్తుంది. ఆ లిరిక్స్లో బ్యాక్ రా. ఒక్క నిమిషం వస్తున్నా. ఇక్కడ ఇంకా ఓజీ పవన్ కళ్యాణ్ ఫేస్ వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ ప్లే చేయి. వెనకాల ఇది ఇంకా వెనకాలకి ఇంకా బ్యాక్, కొంచెం బ్యాక్ రా. అక్కడ ఏమంటారు 1 మినిట్ దగ్గరికి రా. అక్కడ ఏమంటారు రోబోటిక్ వాయిస్ వస్తుంది. అబ్బా ఏం చేశాడంటే అసలు మిక్సింగ్ అది. ఇంకోటి ఓజీ ఆ కత్తి, సమరే కత్తి మధ్యలో ఓజీ ఉంటుంది కదా, ఆ జీ గీత గన్ పిస్టల్ ఉంటుంది చూడు. చూసా పిస్టల్ సైన్ ఉంటుంది. ఇది కాదు ఇంకా అదో పిస్టల్, జీ పిస్టల్. అది ఏం క్రియేటిటర్ రా బాబు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి క్రియేటిటర్ రా బాబు. ఇక్కడ ఇది చూ డబల్ బ్యారల్ షార్ట్ గన్. షార్ట్ గన్. నువ్వు చెప్పరా నీకు ఎలా అనిపించింది క్లిప్స్? నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ రోబోటిక్ వాయిస్. నేను ఈ స్పీకర్ సెటప్ చేసుకున్నాక నేను స్పీకర్ పెట్టుకొని విందాం అనుకొని విన్నా, అసలు మైండ్ పోయింది నాకు. ఇమ్రాన్ హష్మి ఫస్ట్ వాడిది ఐ షాట్ పడింది చూసావా? ఐస్
అసలు ప్రతి స్టార్ కి పడేది. ఇప్పుడు కొన్ని షాట్లు ఉంటాయమ్మా, నీకు మిర్చిలో ప్రభాస్ ది హ్యాండ్ షాట్ ఒకటి, చేతికి ఒక షాట్ పడుతుంది. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబుకి బ్యాక్ షాట్ ఉంటుంది. అలాగా జనరల్ గా పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళ కళ్ళకి కొంచెం మంచి ఐ షాట్లు షూట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ భయంకరంగా, ప్రభాస్కి, పవన్ కళ్యాణ్కి, మహేష్ బాబుకి ఐ షాట్స్ భలే సెట్ అవుతాయి కదా. కానీ ఇమ్రాన్ హష్మీ కూడా తెప్పించాడు సుజిత్, అది హైలైట్. సాహో భలే ఉంది. వెయిటింగ్ ఫర్ 25th. అసలు నాకు 25th అంటే ఈ మంత్ ఇంకా 25th అనిపిస్తుంది తెలుసా. ఈ మంత్ ఇంకా 25th, నేను ఇంకా నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా. ఈ మంత్ వచ్చేసింది, ఇంకా అయిపోయాయి, ఇంకా 25 days అయిపోయి 23 days అంతే. ఇంకా 23 days. నేను హుడ్డీ ఆర్డర్ పెట్టుకుంటా, ఓజీ పిక్చర్ది. తిరుపతికి వస్తారా? తిరుపతి ఇద్దరం పోదాం. ఓజీ ఇద్దరం పోదాం తిరుపతికి. సూపర్. ఇద్దరం వ్లాగ్ చేద్దాం. చెప్దాం అనుకుంటున్నా, అదే తిరుపతి వచ్చారా ఇద్దరు వెళ్దాం అని చెప్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్పు. వ్లాగ్ చేద్దాం అక్కడ వెళ్ళి మంచిగా. వ్లాగ్ తీసి మొత్తం. నీది ఐఫోనేగా? ఐఫోన్ నీట్గా చేసుకోవచ్చు. ఫ్లెక్స్ చేద్దాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వదులుతాడు అనుకోలేదా నేను గ్లిమ్స్. నేను పొద్దున్న గీత ఆర్ట్స్ వాళ్ళు వదిలేరు. పవన్ కళ్యాణ్ బర్త్డేకి స్పెషల్ వీడియో, అది ఆ వీడియో చూసి చూసావా? పెడదాం, అది కూడా చూద్దామా? ఏది పీపుల్ మీడియా వాళ్ళ? పీపుల్ మీడియా కాదు, గీత ఆర్ట్స్ వాళ్ళ. గీత ఆర్ట్స్ కాదురా, గీత ఆర్ట్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ పెట్టారబ్బా బర్త్డే విషెస్. అది ఉస్తాద్ అని కలిపి కదా. ఉస్తాదా? చూద్దాం, ఒక్క నిమిషం ఆగు. నేను చూసా. పవన్ కళ్యాణ్. ఓకే, ఎత్తిగో చూద్దాం. పవనేశ్వర చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్. ఐ షాట్. కళ్యాణ్ బాబు ఒక్కని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసిన నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు పడి హెడ్. PK sir is God. అమ్మవారు వస్తుందా అని అడిగావు కదరా, ఇలా వస్తుంది. ఇవాళ కళ్యాణ్ బాబుని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. నాకు కొంచెం చిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. నీ కెపాసిటీ నీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పట్టుకుంటే ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది అనుకుంటా. మీరందరూ మామూలు కాదండి. ఇన్నేళ్ల తర్వాత అయినా సరే, ఇన్నేళ్ల తర్వాత అయినా సరే ఆయనకున్న క్రేజ్ ఆయనకే ఉంటుంది. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.
డబ్బు అంటే కేర్ చేయడు, పదవి అంటే కేర్ చేయడం నేను నమ్ముతాను. నా స్వార్థం, నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నాకు బాధగా ఉంది, నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు, చాలా మంది కలిసి నడిచే ఒక అడుగు. కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఎప్పుడు ఆగదు. నేను హిందుస్థానంలో ఓడిపోయినప్పటికీ ఏ మాట అయితే ఇచ్చాను నా కడ శ్వాస వరకు నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష ఒంటరి వాడిని అయిపోయాను, ఓడించేశాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. లోపల యుద్ధం జరుగుతుంది, నాకే యుద్ధం జరుగుతుంది. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. బాబు ఈ రోజు నుంచి యుద్ధమే. నా జీవితం కోసం నేను చేస్తున్న ఆఖరి యుద్ధం. ఈ సౌకర్యం కోసం యుద్ధం తప్పదంటే చేద్దాం. అలాగే వినిపిద్దాం, టన్నులు లెక్కనిస్తాం, చెవులు బద్దలైపోయేలా వినిపిద్దాం. కానీరా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డెడ్లీ కాంబినేషన్ తెలుసా? ఈయన డిక్షన్, ఈయన డైలాగ్ డెలివరీకి, ఆయన మాటలకి చుర్రమని వెళ్తాయి డైలాగ్స్ కూడా. భలే ఉంటుంది అది. ఇంకా ఉందిరా వీడియో, అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఉందబ్బా. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రం ఒక చిత్రం మారబోతుంది. మనం ఎవరు రాయలేదు కదా. జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఎప్పుడు జరిగేదని అనుభవింటాం, ఎప్పుడో జరిగేదని అద్భుతుంటాం. ఈసారి అలాంటి అద్భుతం చూస్తాం. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. యుద్ధంలో గెలవడం అంటారా, శత్రువుని ఓడించడం. యుద్ధం యొక్క లక్ష్యం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Man of the match, Pawan Kalyan. Credit should be given to one man called Pawan Kalyan. Pawan Kalyan proved to be man of the match. This is a case study on how to do alliances, and he's actually adding an extra power to this alliance. Pawan nahi aandi hai. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. కమలనాథ కమలనైన మోహన మురళీకృష్ణ మధుసూదన గిరిధర మనోహర మాధవ గోపాల జగదీశ జగద్గురు జగన్నాథ జనార్దన్. వస్తున్నాయి రథచక్ర ప్రళయ ఘోష భూమాగం పట్టిస్తాను. ఇంకింతై నోటుడింతై మరియు దానింతై నవోదిపై నంతై కోయిడ మండలాద్రవణ కల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రుని కంతై సూర్యుడిపై నంతై కుంభాన్నంత కుమ్మర్తియై. అంతం లేని విరూపమైన స్వరూపం ఇది, నా విశ్వరూపం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే
డీమన్ స్లేయర్ రా, డీమన్ స్లేయర్ రా, అది డీమన్ స్లేయర్ రా. డీమన్ స్లేయర్ Sometimes I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls, cause I'm not in the mood. But then I తిరిగిపోయిందిరా ఇది మాత్రం లాస్ట్ లో. బుల్లెట్ బుల్లెట్ కాదు వీడియో ఎండింగ్ ఇదిరా అదా కట్అవుట్ సూపర్ ఉంది బలం కట్అవుట్ సూపర్ ఉంది. లాస్ట్ లో వచ్చింది బలం నిజంగా సూపర్ ఉంది. ఏంటి మరి సో అది ఓజీ గేమ్స్ అనమాట. మామూలుగా లేదు గేమ్స్, అది తిరిపోయింది. ఓడి అమ్మ ఏం కొట్టావు బాబు తమన్ సారు అనుకుంటే బాలయ్య బాబు అమ్మ మగుడు కొట్టినట్లు కొట్టావు కదరా సామె. బాలయ్య బాబు ఒకటే బిడ్డ కాదు, పవన్ కళ్యాణ్ కూడా బిడ్డ అనిపించినాడు తమన్. అసలు వెనకాల వాయిస్ ఓవర్ అయింది సార్, ఆ వాయిస్ ఓవర్ వెనకాల రోబోటిక్ వాయిస్ అయింది, నాకు అర్థం కాలేదు నిజంగా లిటరల్లీ. ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బాగా వినండి మీరు. చాలా బాగా చేశారు ఎడిట్. బాయ్ సుయితన్న అంతే. హోపింగ్ ఫర్ ది బెస్ట్, ఫింగర్స్ క్రాస్డ్. అదరగొట్టావన్న 25 థియేటర్లు తగలడిపోతాయి. నిజంగా లిటరల్లీ సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ సార్ విషింగ్ యూ రియలీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. లాంగ్ గ్రేట్ ఇయర్, గ్రేట్ ఇన్స్పైరింగ్ లీడర్ ఆయన. సార్ హోపింగ్ లాంగ్ అండ్ గ్రేట్ ఇయర్ ఫర్ యూ సార్. మమ్మల్ని ఇలాగే కొంచెం బాగా ఎంటర్టైన్ చేస్తూ సినిమాలు అట్ ద సేమ్ టైం పొలిటికల్ లీడర్ గా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. స్ట్రాంగ్ 25th సెప్టెంబర్ కొడుతున్నాం గట్టిగా. ఓ జస్ గంభీరా. గైస్ బాయ్. ఓకే గైస్, మీకు బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ అనే బటన్ ఉంటుందంట, ఆ బటన్ నొక్కితే మాలాంటి కొత్త కంటెంట్ క్రియేటర్స్ కి రీచ్ వస్తుందంట. సో దాని సంగతి కూడా ఒకసారి చూడండి. సో బేసిక్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో కాబట్టి ఉంటాయి కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ ఇట్. గంట ముఖ్యం. మిగిలి ఓకే గైస్ బాయ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే టు యు ఆల్. బాయ్.